తగరపు వలసలో గంట గరం గరం రాష్ట్ర పండుగగా అంతర్వేది కళ్యాణం. గోల్డ్ గోల్మాల్లో ఎట్టకేలకు న్యాయం. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్. ఇలాంటి డీటెయిల్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. భీమిలి నియోజకవర్గ పరిధిలోని తగరపు వలస పరిసర ప్రాంతాల్లో పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. ఈ క్రమంలో పట్టణంలో డ్రైనేజీల నిర్వహణ తీరు పట్ల అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మురికి కాలువల్లో బోర్లు మోటార్లు వేసి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలువల్లో బోర్లు తవ్వి నీరు వినియోగిస్తున్న వారికి జరిమానాలు విధించాలని అధికారులను ఆదేశించారు. కలుషిత నీటి వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా క్లాస్ తీసుకున్నారు గంటా. దక్షిణ కాశీగా పేరుగాంచిన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఏటా నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. ఈ నిర్ణయంతో కోనసీమ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా విశేష ఖ్యాతిని సంపాదించిన అంతర్వేది క్షేత్రం నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ప్రత్యేక స్థానం కలిగి ఉంది. గోదావరి నది సముద్రంలో కలిసే పవిత్ర సంగమ ప్రాంతంలో వెలిసిన ఈ స్వయంభూ క్షేత్రం ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తోంది. ఆపరేషన్ కవచ్ లో భాగంగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ డ్రైవ్ లో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించారు. మొత్తం 28 వాహనాలను తనిఖీ చేయగా 23 వాహనాలకు చలాన్లు విధించి విడుదల చేశారు. మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, పూర్తి డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. హైదరాబాద్ సైదాబాద్ డివిజన్ లో నేరాల నియంత్రణ, ప్రజా భద్రత కోసం ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో గత ఏడాది ఆగస్టులో జరిగిన గోల్డ్ లోన్ గోల్మాల్ ఘటన బాధితులకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. 9 నెలల నిరీక్షణ అనంతరం బ్యాంక్ అధికారులు గోల్డ్ లోన్ బాధితులకు వారి బంగారు ఆభరణాలను అందజేశారు. గత ఏడాది ఆగస్టు 20వ తేదీన బ్యాంక్ క్యాషియర్ నరిగి రవి కింది స్థాయి సిబ్బందితో కలిసి ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు నగదును అక్రమంగా అపహరించిన ఘటన జిల్లాలో సంచలనం క్రియేట్ చేసింది. ఘటనానంతరం పోలీసులు దర్యాప్తు చేపట్టి దోపిడీకి గురైన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని కోర్టులో భద్రపరిచారు.